Hi everyone. Today's topic: how to use or make formula milk safely, hygienically. Always mother's milk is better than ఫార్ములా మిల్క్. మదర్స్ మిల్క్ ఇవ్వలేని సందర్భాల్లోనే ఫార్ములా మిల్క్ అనేది యూజ్ చేయాలి. చూస్ ద రైట్ ఫార్ములా. ఏజ్ ప్రకారంగా ఏజ్ అప్రోప్రియేట్ ఇన్ఫెంట్ ఫార్ములా అనేది చూస్ చేసుకోవాలి. యూజువల్ గా 4 స్టేజెస్ ఉంటాయి 6 to 24 months ఏజ్ గ్రూప్ లో. 1 year ఏజ్ వచ్చే వరకు గౌస్ మిల్క్ కానీ బఫలో మిల్క్ కానీ లేకపోతే ఇంకేమైనా హోమ్ మేడ్ ఫార్ములాస్ కానీ ఎటువంటి యూజ్ చేయకూడదు. సెకండ్, ఎన్ష్యూర్ హైజీన్. ఫార్ములా మిల్క్ ప్రిపేర్ చేసే ముందర చేతులు తరువుగా సోప్ తోటి క్లీన్ చేసిన తర్వాత బాటిల్స్ కానీ నిప్పుల్స్ కానీ క్యాప్స్ కానీ యుటెన్సిల్స్ కానీ బాయిలింగ్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా స్టెరిలైజ్ చేసిన తర్వాత అవి డ్రై క్లాత్ తోటి క్లీన్ చేసిన తర్వాత ఎయిర్ డ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. థర్డ్, ప్రిపేరింగ్ బాయిలింగ్ వాటర్. తాగి నీటిని 1 నుంచి 3 నిమిషాలు మరిగించండి. మరిగించిన నీళ్ళని క్లోజ్డ్ కంటైనర్లో క్లోజ్ చేసి ఉంచాలి. నెక్స్ట్, ఫోర్త్, మెజర్ కరెక్ట్లీ. మీరు వాడుతున్న ఫార్ములా మిల్క్ టిన్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఎంత స్కూప్లో ఎంత ఎంఎల్ అనేది వేయాలనేది అక్కడ వివరించబడుతుంది. చాలా స్టాండర్డ్ బ్రాండ్స్లో 1 స్కూప్కి 30 ml వాటర్ కలపాలని రాసి ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్. బట్ ఒక్కొక్క బ్రాండ్కి ఇంకో బ్రాండ్కి అప్పుడప్పుడు వేరీ అవుతుంది. సో ఇన్స్ట్రక్షన్స్ చదివి దాన్ని బట్టి ఎంఎల్ అనేది యాడ్ చేసుకోండి. ఫార్ములా మిల్క్ ఉన్న స్కూపే వాడాలి. వేరే స్పూన్స్ కానీ ఏమీ వాడకూడదు. స్కూప్లో ఫార్ములా పౌడర్ తీసుకునేటప్పుడు స్కూప్ హ్యాండిల్ లెవెల్లో సరిచేయాలి పౌడర్ని. దానికన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకోకూడదు. తీసుకున్న పౌడర్ని డిసైడ్ క్వాంటిటీ వేడి నీళ్ళలో కలపాలి. ఫిఫ్త్, చెక్ ద టెంపరేచర్. మనం అందరూ చేసే పొరపాటు ఏంటంటే పాలు కలిపిన వెంటనే బిడ్డకి తాగిచ్చేస్తాము. అలా చేయకుండా ముందర మీ అరిచేతుల్లో 2-3 చుక్కలు వేసిన తర్వాత మరీ అంత వేడిగా లేదు అని నిర్ధారించిన తర్వాతే బిడ్డకి పాలు పట్టించాలి. సిక్స్త్, ఫీడ్ ఇమీడియట్లీ. మీరు ప్రిపేర్ చేసిన ఫార్ములా మిల్క్ని బిడ్డకి వెంటనే పట్టించాలి. ఒకవేళ దానిలో ఏమైనా పాలు మిగిలిపోతే 30 నుంచి 60 నిమిషాల లోపల డిస్కార్డ్ చేసేయాలి. కాషన్స్: పాల బాటిల్ కన్నా కప్ అండ్ స్పూన్ యూస్ చేయడం అనేది మంచిది. పాల బాటిల్ వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు, ఓవర్ ఫీడింగ్ అవ్వచ్చు, లేకపోతే డెంటల్ కేరీస్ కానీ డెంటల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫార్ములా మిల్క్ని మాత్రం మైక్రోవేవ్లో వేడి చేయకూడదు. అందులో ఎటువంటి షుగర్, హనీ ఆర్ ఎక్స్ట్రా వాటర్ కానీ యాడ్ చేయకూడదు. ఒకసారి టిన్ ఓపెన్ చేసిన తర్వాత 25 to 30 days లోపలే మనం వాడేయాలి. ప్రతి ఫార్ములా టిన్ ప్యాక్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అది దయచేసి చదివి దాని తర్వాత వాడండి. ఆల్వేస్ రిమెంబర్, మదర్స్ మిల్క్ ఈజ్ బెస్ట్ దాన్ ఎనీ ఫార్ములా మిల్క్.